హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నటువంటి ప్రేమ్ నగర్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ మన పొలిటికోస్ మీడియా దృష్టికి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇష్యూ అనేది దాని పక్కన ఉన్నటువంటి చెత్త ఇష్యూ అనేది మన దృష్టికి రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉందో దానికి సంబంధించినటువంటి వైర్లన్నీ కూడా కిందికి రావడం, చుట్టుపక్కల గోడ అంతా కూలిపోవడం. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం చెత్త వేసేసి అసలు ఇక్కడ నడవలేని పరిస్థితి చేస్తూ ఉన్నారు జనాలు. సో ఇక్కడే అన్ని కాలకృత్యాలన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, అసలు ప్రజలు ఇక్కడ ఎందుకు మారడం లేదు, అసలు ఎందుకు రోజు ఇక్కడే తాగుతూ ఉన్నారు, బాటిల్ ఇక్కడే ఎందుకు పడేస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ మీద కూడా బాటిల్ అవపడతా ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కూడా స్థానికుల్లో అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకుందాం. అసలు వారు ఏం చెప్తారు, అసలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. క్లీన్ చేయించిన మళ్ళీ అంతే చెత్తేస్తారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా విడరు. ఇక్కడ ఇంకోటి వాటర్ ఫుల్ వచ్చేసేవి. ఇక్కడ కింద సమ్ ఏరియా ఉంది, సమ్ ఏరియా మొత్తము సమ్ ఏరియా నుంచి వస్తుంది. మళ్ళీ ఇక్కడ బిల్డింగ్లకి వస్తారు చెత్త మొత్తం. నైట్ వస్తారు, వేస్తారు, వెళ్ళిపోతారు. మొత్తం ఇక్కడ లేడీస్ వస్తారు, ఇక్కడనే వాష్రూమ్ ఇక్కడ గలీజ్గా చేస్తారు. మొత్తం ఇక్కడ అంత గలీజ్గా చేస్తారు. ఎంత చేపిస్తారు, చాలా చేయించారు అన్నీ చేశారు ఇక్కడ. కానీ మళ్ళీ నైట్ కాగానే మళ్ళీ చేస్తారు తెచ్చి. ఇక్కడ అంటే మళ్ళీ బిల్డింగ్ నుంచి వస్తారు బ్యాచిలర్స్. ఇక్కడ మా సమ్ ఏరియా ఉంది, అక్కడ నుంచి వేస్తారు కొద్దిగా. ఎంత క్లీన్ చేయించినా అంతే వేస్ట్ ఇక్కడ. ఈ ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి ఏందన్న మరి దారుణంగా ఉన్నది కదా, మరి కిందికి వచ్చేసినాయి. అది కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ, చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము. కానీ ఇంకా పట్టించుకుంటారు ఎవరు లేరు. సమ్ ఏరియా ఇది, దీనికేమో పట్టించుకుంటారు అంటారు అంతే. అది ఇక్కడ వదిలేసి అక్కడ వెళ్ళండి మొత్తం నీట్ ఉంటుంది మొత్తం. ఇక్కడనే సమ్ ఏరియా ఇది పట్టించుకో దీనికి అని ఇక్కడ లీడర్ పాలిటిక్స్ అలా ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడ ఏమేమి తీసుకురావాలి, తీసుకురావాలంటే ఇక్కడ చేంజెస్ అంటానా ఇక్కడ మొత్తం క్లీనింగ్ ఉండాలి, మొత్తం క్లీనింగ్. ఇంకోటి మాకు ఇక్కడ వర్షం పడడానికి డైలీ వాటర్ మొత్తం ఇంట్లోకి వస్తాయి గలీజ్గా. ఇక్కడ వాటర్ వస్తాయి చాలా గలీజ్గా. అక్కడ నుంచి వాటర్, ఇక్కడ నుంచి వాటర్, డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇక్కడికి వస్తాయి కిందికి. మా ఏరియాకి మొత్తం వస్తాయి గలీజ్గా వాటర్ వస్తాయి. చాలా కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ చేసాము, కానీ పట్టించుకోవాలి. నీరు వస్తారు, వర్షం వస్తాయి, కానీ ఇది అంతా మొత్తం ఈ బతి మొత్తం గలీజ్. చాలా ప్రాబ్లం ఇక్కడ. మనుషులు వెళ్ళిపోతే ఇంట్లో బకెట్లు వెళ్ళిపోతే తెలియదు, షిప్లు వెళ్ళిపోతే తెలియదు. కానీ వాన వచ్చింది ఆ మెట్ల వరకు మొత్తం మునిగిపోతాయి సార్. పైనుండి మొత్తం వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చేది. కానీ చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఇక మళ్ళీ కిందకి వెళ్తే మొత్తం చెరువే. ఆ కిందకి వెళ్తే ఈ చెత్త ఎన్నిసార్లు చేశారు సార్. ఎంత బోర్డులు కూడా పెట్టాం, 2000 రూపాయలు జరిమానా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. లైట్లు మేము కాయలేము, బోర్డులు కూడా రెండిచ్చా, బోర్డులు పెట్టి ఆ సైడ్ పెట్టి ట్రాన్స్ఫర్ కూడా పెట్టా, ఊళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ మామూలే మొత్తం తాగిన సీసాలని ఇక్కడే పడేసి అన్నీ పడేస్తాం సార్. ఎమకలు వేసి 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఇక్కడే మొత్తం సార్. ఇక్కడ పబ్లిక్ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ఈ పక్కనే వహించే బంద్ అయిన తర్వాత ఈ గల్లీలో అమ్ముతారు. మొత్తం దారుణంగా ఉంది సార్. అది మా కౌంటర్లు చేయండి సార్. ఇక్కడ మందు అమ్ముకున్నాం అలాగైతే మొత్తం ఇక్కడ మొత్తం ఈ బ్యాట మొత్తం మంచిగా ఉంటుంది. రెండోది ఇంకోటి తెలిసిన ప్లస్ పాయింట్ ఏంటంటే బోయిన్స్ బంద్ అయిపోతే ఇక్కడ 2 బోయిన్స్ అయిపోతుంది. ఇక్కడ ఎర్రగడ్డలో పేర్నగర్లో ఘోరం. ఒక ఆడవాళ్ళు తిరగలేరు, డ్యూటీకి దాడు కొట్టినప్పుడు భయం పడిపోతారు. వాళ్ళు సీసాలు పెట్టుకుని మెట్ల మీద కూకోవడము, వాళ్ళు తాగుకుంటే ఆడవాళ్ళకి వెళ్తే భయం పడిపోతారు సార్. ప్లస్ పాయింట్ అది. మీ దయించి అది చెయ్యండి కొద్దిగా. సో ఇది స్థానికులు చెప్తున్నటువంటి మాట. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇక్కడ మందుబాబులకి ఇది ఒక అడ్డాగా మారిపోయింది. సో అందరు ఇక్కడే కరెంటు దగ్గర ఉండి కరెంటు స్తంభాల వద్ద ఇక్కడ తాగి తిని ఇక్కడే అన్ని పడేస్తూ ఉన్నారు. చెత్త కచరా అంతా ఇక్కడే ఉండిపోతూ ఉంది. సో అందరూ కూడా అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. సో చెత్తను కూడా వారి ఇంట్లో ఉన్నటువంటి చెత్తను అటు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పకుండా వారి వ్యాన్లలో వేయకుండా ఇక్కడే వచ్చి రాత్రి ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి ఈ చెత్తని ట్రాన్స్ఫార్మర్ దగ్గర విసిరిపోతూ ఉన్నారు. అలాగే మూత్ర విసర్జన కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కాకుండా చుట్టుపక్కల ఇది స్లమ్ ఏరియా కాబట్టి ఎవరు ఎక్కువ పట్టించుకోకుండా జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ చెత్తని క్లీన్ చేసినా కూడా వారు ఎవరైతే ఉన్నారో స్థానికులు వారు మళ్ళీ ఇక్కడికి చెత్త వేయడం వల్ల ఈ ప్రదేశం అంతా చెత్తమయంగా మారిపోయింది. మనం చూసుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ పరిసర ప్రాంతాలు కూడా చాలా చెత్తతో నిండిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నాం మందు బాటిల్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉన్నారు. సో మనం విజువల్స్లో కొన్ని చూడొచ్చు. ఈ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్ ఇంట్లో జిహెచ్ఎంసీ చెత్త బుట్టలు పడేసిన సామాన్లన్నీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పడేయడం వల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ వైర్లు కూడా కిందికి వచ్చేసి ఇక్కడ రానుపోను ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ వైర్లు కూడా మనం చూడొచ్చు అన్ని కిందికి లాగబడిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. తాగిన మందు బాటిల్ కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పడేసిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీకి అధికారులు వచ్చి క్లీన్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అధికారులు వచ్చి వర్కర్లు కూడా ఇక్కడికి వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా ఈ చెత్త అదే విధంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క గోడలు కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క పనులు కూడా మళ్ళీ
ప్రారంభించి ట్రాన్స్ఫార్మర్ యొక్క వైర్లు ఎక్కడికెక్కడ సర్ది చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రజలు ఎవరైనా కావచ్చు, చెత్తని రోడ్డు మీద వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చెత్త బుట్టలు ఏర్పాటు చేసే విధానంలో జిహెచ్ఎంసీ అధికారులు దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ఇంకా తడి చెత్త పొడి చెత్త ఉన్నట్టు బుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బుట్టలను ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రజలు ఇక్కడ రోడ్డు మీద వేయకుండా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ప్రేమ్నగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలా దారుణమైన పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెత్త కూడా ఉంది. సో లోకల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తమ తమ పరిసరాలను మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీరు కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతాను. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రేమ్నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.